నేను కంపెనీని ఏ విధంగా అనాలిసిస్ చేస్తానో చెప్తున్నాను. 2 విషయాలు తెలుసుకోవాలి మనకి. ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఈరోజు ఆ బేసిక్ గురించి మాట్లాడుకుందాం. ఫండమెంటల్ అనాలిసిస్ మనం ఏం కొనాలో చెప్తుంది. టెక్నికల్ అనాలిసిస్ మీకు ఎప్పుడు కొనొచ్చు, కొంచెం ఇన్పుట్స్ అయితే దొరుకుతాయి. ఏది కూడా 100% కరెక్ట్గా మీకు ఎప్పుడు ఏది దొరకదు. మీరు ప్రాక్టీస్ చేస్తూనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. స్టాక్కి ఏదైనా ఫండమెంటల్గా వాల్యూ ఇలాగ ఉందనుకుందాం, ఫండమెంటల్గా వాల్యూ దాని బిజినెస్ అన్నీ ఇలా వెళ్తుంది అనుకుందాం. కానీ స్టాక్ ఎప్పుడు కూడాను ఇలాగా వెళ్తూ ఉంటుంది. సారీ, కొంచెం సరి రాలేదు లాస్ట్లో. ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటుంది. ఇదే స్టాక్ వాలటిలిటీ. మనం ఈ గ్రీడ్ అండ్ ఫియర్లోనే ఇదైపోతాం. ఇలా పడిపోయి ఇక్కడ ఎక్కడ ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ అరే ఇది పరిగెడుతుందనేసి ఇక్కడ ఎక్కడో ఎంట్రీ అవుతాం, తర్వాత మళ్ళీ డౌన్ వస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. 2 దీని అర్థం మనం స్టాక్స్ అమ్మడం కొనేయడం మానేయాలంటే కాదండి. మనం చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందు మనకి అలవాటయ్యి మన విషయాలన్నీ తెలుసుకున్న వరకు వీలైనంతవరకు ఎంత పెద్ద కంపెనీలో ఉంటే అంత మంచిది. పెద్ద కంపెనీలో చూసుకుంటే చిన్న కంపెనీలతో పోల్చుకున్నంత రిస్క్ ఉండదు. అది జీరో అని చెప్పను, చాలా తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, పెద్ద కంపెనీకి అయితే చిన్న కంపెనీ అనుకోండి, దాని లిక్విడిటీ తక్కువ ఉంటుంది. సో లిక్విడిటీ తక్కువ ఉండడం వల్ల ఏమాత్రం కొంచెం డిమాండ్ వచ్చిన ప్రైస్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. అలాగే దాని సెంటిమెంట్స్ ఏమైనా బ్యాడ్ అయ్యాయి అనుకోండి, తక్కువ లిక్విడిటీతోనే ప్రైస్ ఫ్లక్చుయేషన్ దుబ్బమని పడుతుంది కిందకి. సో ఈ అప్ అండ్ డౌన్స్ చిన్న కంపెనీలో చాలా ఈజీగా ఉంటుంది. ఎంత పెద్ద కంపెనీ అయితే అంత తక్కువ వాలటిలిటీ ఉంటుంది చిన్న కంపెనీలతో పోల్చుకుంటే. ఓకే, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఏదో ఒక కంపెనీ ప్రాక్టీస్ చేద్దాం, ఏదో ప్రాక్టీస్ చూద్దాం. ఈ వీడియోలో చెప్తున్న కంపెనీని ఏవైనా సరే సజెషన్గా పాటించొద్దు. ఇది సజెషన్స్ కాదు, రికమెండేషన్స్ కాదు, టిప్స్ కూడా కాదు. దయచేసి జస్ట్ నేను ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను అనేసి నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా ఫైనాన్షియల్ రీసెర్చ్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సెబీ ద్వారా వాళ్ళని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇన్ఫోసిస్ నేను ఈ వాడుతున్న వెబ్సైట్ పేరు Screener.in. ఇందులో కంపెనీని ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం చాలా సులభతరం, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా రాగానే ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి. నాకు యూజ్ చేయడం సులభం మరియు చాలా ఈజీగా తక్కువ టైంలో నాకు ఎక్కువ క్లారిటీ వస్తుందని నేను వాడతాను ఈ వెబ్సైట్ని. మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ టైం ఫ్రేమ్ ఇచ్చాడు మనకి. 3 years చార్ట్ కావాలి, 5 years చార్ట్ కావాలి, అలా పెట్టుకుని 3 years చార్ట్ పెట్టుకుందాం. నాకు ఈ మూవింగ్ యావరేజెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది, బాగుంటుంది అనిపిస్తుంది. సింగిల్గా క్లిక్ చేయగానే ప్లాట్ అయిపోతుంది. నెక్స్ట్ పిఈ రేషియో. పి అంటే సిఎంపి, కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది మరీ థిక్గా వస్తుంది, కొంచెం తగ్గిద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ బై ఎర్నింగ్స్ ఏమంటే ఎర్నింగ్ పర్ షేర్ పర్ యానంకి అనమాట. 67.81. ఇది ఈ రోజుది. ఇప్పుడే చెప్పాను కదా, ఈ చార్ట్ కూడాను మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ చార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, కర్సర్ రావాలి. 21.81 పిఈ. ఈ పిఈ చార్ట్ చూడడం వల్ల లాభం ఏంటంటే, ఎప్పుడైనా ఒక కంపెనీ గురించి అనాలిసిస్ చేసినప్పుడు దీని హిస్టారికల్గా ఇది హై వాల్యుయేషన్ ఉందా లేదా, కరెంట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి. లాస్ట్ 5 years చూద్దాం. లాస్ట్ 5 years ఏదైతే పిఈ యావరేజ్ ఉందో ఇంచుమించుగా అదే లో పిఈ దగ్గర ఉంది. కానీ లాస్ట్ 5 years పిఈ యావరేజ్ ఇది చూడండి. ఈ డాటెడ్ సిల్వర్ గ్రే లైన్ ఉంది కదా, ఇది లాస్ట్ 5 years యొక్క యావరేజ్ పిఈ అనమాట. అంటే ఇగోండి ఇక్కడ కూడా రాసింది 27.8. ఓకే, ఇలా అది 10 years లెక్క చూసుకున్నా మరి జనరల్గా అయితే 5 years యావరేజ్కి ఇంకా ఇక్కడే ఉంది. సో 10 years కూడా ఇంకా విలువగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా 10 yearsకి పోల్చుకుంటే 10 yearsకి ఏమో 22.5 ఉంది,
మనమేమో 21.58 కన్సిడర్ చేసాం. అంటే హిస్టారికల్గా ఇది తన ఒరిజినల్ వాల్యూ పరంగా చూసుకుంటే మనం చాలా తక్కువ రేటుతో ఉంది ప్రస్తుతానికి. ఇది పైకి వెళ్తుందా లేదా అని మన చేతిలో లేదు. వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఫండమెంటల్స్ అన్నీ ఎలా చేస్తున్నారు, గ్రోత్ ఏంటి అన్నీ ఉపయోగపడుతుంది. నేను జస్ట్ నా అనాలిసిస్ ఎలా ఉంది, నేను ఏ విధంగా చెక్ చేస్తున్నాను, నాకు ఏ విధంగా ఈ ఇన్పుట్ ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెక్ చేస్తున్నాను. పియూ అయింది, ఓకే. క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉందో చూస్తానండి. ఇది సెప్టెంబర్ 2025 క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఉంది. ఇదేమో వచ్చి 41,000 అప్రాక్సిమేట్లీ, ఇది 44,500. అంటే రెవెన్యూ పెరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఓపీఎం అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, ఇది 24%, ఇది 24%. నో ప్రాబ్లం నార్మల్. అదర్ ఇన్కమ్ ఇది 712, ఇది 980. ఓకేనా. ఇది డిప్రిషియేషన్ 1116, 1160, 1182 నార్మల్. ట్యాక్స్ ఇక్కడ 30% పే చేశారు, ఇక్కడ 28% పే చేశారు. కొన్నిసార్లు నెట్ ప్రాఫిట్ ఇక్కడ ఎక్కువ తక్కువ అనిపిస్తుందండి. అప్పుడు చూడండి జాగ్రత్తగా, ఏమైనా ట్యాక్స్లో ఏమైనా తేడా వచ్చిందా అనేసి. సో ఇలాగా మనం ప్రతిదీ కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఒకసారి ఈ క్వార్టర్ రిజల్ట్స్ టోటల్ 13 ఉన్నాయి. అబ్బో 3, 6, 9, 12, 13 క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ప్రాఫిట్ 3, 6. ఇది కూడాను మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. గడిచిన 12 ఇయర్స్ మొత్తం వాళ్ళ బిజినెస్ ఏంటి మొత్తం అన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీ ఇలా స్క్రోల్ డౌన్ చేస్తుంటే మీరు ఇలా ఆటోమేటిక్గా కిందకు వస్తారు. మీకు ఏదైనా సెగ్మెంట్ గురించి తెలియాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినా ఇలాగా మీకు తెలుస్తుంటుంది. సరే, ఇప్పుడు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వెళ్దాం, చెక్ చేద్దాం ఏమేమైంది. ప్రమోటర్ పెరిగి కొంచెం ఇక్కడ తగ్గింది లాస్ట్ క్వార్టర్స్లో. ఎఫ్ఐఎస్ 33 నుంచి తగ్గుతూ ఇక్కడ వరకు వచ్చారు. డిఏఎస్ ఏమొచ్చి 38 నుంచి ఆల్రెడీ 37. డిఏఎస్ కంటిన్యూస్ పెరుగుతూనే ఉన్నారు. ఓకే. రిటైల్ ఇన్వెస్టర్ తగ్గుతూ ఇక్కడ మళ్ళీ కొంచెం వచ్చారు. ఇలా అనమాట. ఏంటి ఎవరు అమ్మారు ఏంటి చూసుకుందాం. బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడదామండి. ఈక్విటీ క్యాపిటల్ ఇది గాను, రిజర్వ్స్ ఇది కానీ, ఈ మొత్తం కలిపితే కంపెనీ యొక్క షేర్ హోల్డర్ ఫండ్ అంటామండి. ఈ 2 పారామీటర్స్ని. నెక్స్ట్ కంపెనీకి ఉన్న అప్స్ లాంగ్ టర్మ్ ఏమైనా బారోయింగ్స్ ఉంటే అవన్నీ ఇక్కడ ఉన్నట్టు లెక్క. ఇవి ఏమైనా షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నా, ట్యాక్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా అన్నీ ఇక్కడ లయబిలిటీస్ కనిపిస్తాయి. ఇంకా ఈ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్న క్వార్టర్లీ ఉంటుంది కండి, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయొచ్చు. ఈ బ్యాలెన్స్ షీట్ ఇలా చూసిన తర్వాత వీళ్ళు కొంచెం ఎక్స్పెన్షన్ కోసం వీళ్ళు పెరిగి ఉన్నాయండి లయబిలిటీస్. ఎక్స్పెన్షన్ కోసం పెరిగే లేదో చూద్దాం. లయబిలిటీస్ అయితే కంపారిటివ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ పెరిగాయి, ఇంతకుముందు 0. ఇది మనకు పెరిగిందో లేదో, ఎలా పెరిగిందో మనకి ఎలా తెలుస్తుంది చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఒకప్పుడు 15,000 crores ఉండేది. 15,710 crores వరకు ఉండేది. ఇక్కడేమొచ్చి 23,800 వరకు వచ్చాయండి టోటల్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఈ ఇక్కడ బారోయింగ్స్ పెరిగాయి, అసెట్స్ కూడా పెరిగాయి. ఓకే. నెక్స్ట్ ఏమొచ్చి సిడబ్ల్యూఐపి. ఈ సిడబ్ల్యూఐపి ఏంటంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్లో కంపెనీకి మీకు లాగిన్ అయిన తర్వాత రీడ్ మోర్ క్లిక్ చేసినట్లయితే మీకు ఫర్దర్ కంపెనీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదే కాక మీకు ఇంకా కంపెనీ గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ లింక్ ఇక్కడ కంపెనీ రెస్పెక్టెడ్ ఎప్పుడు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. దాన్ని క్లిక్ చేసిన కంపెనీ గురించి మీరు ఇంకా ఫర్దర్గా అనాలిసిస్ చేయడం ఉపయోగపడుతుంది. క్లిక్ చేస్తే ఆ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఎంత పెద్ద కంపెనీ అయితే మీకు అంత రిస్క్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇవ్వండి, ఏఐ గురించి వీళ్ళు కూడా ఏదో స్టార్ట్ చేశారు. ఏఐ సెగ్మెంట్లో వీళ్ళు కూడా ఎక్స్పెన్షన్ స్టార్ట్ చేశారు. పూర్తి వివరాలు మనకు తెలియాలి. ఇవ్వండి. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 2 టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఇంకేదైనా టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం అనుకుంటే కనుక కిందని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.